పేదరికం, ఆర్థిక అసమానతలు లేని ఆదర్శ సమాజాన్ని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమ వార్షిక జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథులుగా శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ స్వాగతం పలుకుతూ P4 కార్యక్రమాన్ని గత ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో 2,10,000 బంగారు కుటుంబాల జీవితాల్లో నవ వికాసం ఆవిష్కృతమైందన్నారు. పేదల కుటుంబాల్లో సంతోషాల వెలుగు నింపుతున్న P4 కార్యక్రమం కాకినాడ జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రైవేట్ సంస్థలు, ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనే దిశగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ఆర్థికంగా ఎదిగిన 10% వ్యక్తులు మార్గదర్శకులుగా, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన 20% బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్నమైన P4 కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహిళల్ని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఆయన ప్రోత్సహించిన స్వయం సహాయక బృందాల కార్యక్రమం మహోద్యమంగా మారి నేడు సమాజంలో మహిళల్ని నిర్ణయాత్మక శక్తులుగా మారారని, అదే తరహాలో P4 కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త వెలుగులను నింపనుందన్నారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన స్మార్ట్ సిటీ కులాల మధ్యన అంతరాన్ని తగ్గించగలిగాం, కానీ పేదరికం మీద అంతరాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని గ్రహించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ P4 అనే ప్లాంట్ మొక్కన పార్టీ సంవత్సరం కాలం అయింది. ఎప్పుడైనా సరే మనం ఒక మొక్క పార్టీలు వెంటనే మనకి దాని ఫ్రూట్స్ మనకు అందవు, కొంత టైం పడుతుంది. ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు పెట్టినప్పుడు అందరూ కూడా డ్వాక్రా సంఘాలు పెడుతున్నారు, ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి బ్యాంకు చుట్టూ తిప్పితే వీళ్ళు రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తారని ఆ రోజు చాలా మంది ఆ ప్రోగ్రాన్ని, ఆ కార్యక్రమాన్ని రిసైడ్ చేశారు, విమర్శించారు. కానీ ఈరోజు ఇదే డ్వాక్రా గ్రూపులు ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాన్ని చూడటానికి వచ్చారంటే అది ఆయనకున్న దూరదృష్టి. అదేవిధంగా ఐటీని కూడా ఆయన ప్రమోట్ చేసినప్పుడు కంప్యూటర్లో మనకు కూడు పెడతాయని అన్నారు. కానీ ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా, చదువుకున్న ప్రతివాడు కూడా ఈరోజు మరి ఐటీలో ప్రతి ఇంట్లోనే ఒకరు ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సమయంలో ప్రభుత్వం కోల్పోవడం, మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, అది పక్కన పెట్టేయడం, మళ్ళీ ముఖ్యమంత్రి అంతా మళ్ళీ మొదలు పెడుతున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అధికారం కోల్పోవడం జరుగుతుంది. ఆ విధంగా జరగడంలో పేదలకు నిర్మూలన చేయలేని పరిస్థితి అయిపోయింది రాష్ట్రంలో. అదేవిధంగా మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, వచ్చిన మళ్ళీ మొదలు పెట్టారు. దానికి P4 అనే పేరు పెట్టి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళ ద్వారా సాయం చేయమని పిలుపునివ్వడం జరిగింది. పిలుపునిచ్చి సంవత్సరం కాలం అయింది. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంలో వారు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఆయన ఒక చోట ఉండి ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు కాకినాడ సిటీలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే లైవ్లో చూస్తున్నారు, మీరు ముందు చూస్తున్నారు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సుధాకర్ గారు, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మనీష్ కమిషనర్ సుధాకర్ గారు. అదే అంటే కాకినాడకే కాకుండా మన జిల్లాలో ఎక్కడ సహాయం కావాలన్నా స్కూల్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. జివిస్ కంపెనీ నుంచి వచ్చారు. ఈరోజు ఏదైతే